ఇక భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం ఆగిపోనుంది. ఇంకా మిసైల్ వెళ్ళవు, ఇంకా ఒకరి మీద ఒకరి కక్షలు కార్పణ్యాలు ఉండవు, మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది. ఏంటి సడన్గా ఇది? పాకిస్తాన్ ఏమన్నా కాలబేరానికి వచ్చిందా? యుద్ధం ఎందుకు క్లోజ్ అయిపోతున్నది? మరి ఆపరేషన్ సింధూర్ పరిస్థితి ఏంటి అని చాలామందికి అనుమానాలు ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి ప్రపంచ శాంతి దూత మొత్తం యుద్ధాన్ని ఆపిపోతున్నారు. ఇది ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్. ఆయన ఇప్పటికే ఎన్నో యుద్ధాలను ఆపాడు. ఆయన ఏదనుకుంటే అది అయిపోతుంది. వేల కోట్ల రూపాయల అపర కుబేరుడు, చాలా సామాన్యమైన వ్యక్తిగా రోడ్ల మీద పరిగెడుతుంటాడు, నవ్వుతుంటాడు, చిన్నపిల్లలాగా ఆడుకుంటుంటాడు, చిలిపి చిలిపి మాటలు మాట్లాడుతుంటాడు. కానీ అతను టార్గెట్ పెట్టాడంటే అస్సలు ఇంకా తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు అదే జరగబోతున్నది. మరి కాసేపట్లో, మరికొన్ని గంటల్లో ఎలాగైనా పాకిస్తాన్కి వెళ్ళబోతున్నాడు. ఇప్పటికే మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఆ పేరు నేను చెప్తాను, ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆయనే ద గ్రేట్ కే పాల్. కే పాల్ గారు పాకిస్తాన్ వెళ్తున్నారు, యుద్ధాన్ని ఆపేస్తున్నారు. భారత్ మిసైల్లన్నీ తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్ళిపోవడమే, ఇంకెవరు లేరు. బార్డర్లో కూడా ఎవరు ఉన్న అవసరం లేదు. పాకిస్తాన్ ఇంకేమీ చేయదు, కవ్వింపు చర్యలు చేయదు. పాల్ ఒక్క మాట చెప్తే చాలు, వెనక్కి వెళ్ళిపోతారు. యుద్ధం ఆపడానికి రంగంలోకి కే పాల్. వైరల్ అవుతున్న కొత్త వీడియో, ఆయన మాటలు వింటే గూస్ బంప్స్ వస్తాయి. పాకిస్తాన్ ఉచ్చబోసుకోవాల్సిందే. బెదిరిస్తున్నాడు ఆయన, నేను ఆపుతానంటున్నాడు. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. 2002లో మీకు తెలుసు, నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి, నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు. మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి. 2002 జూన్లో మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. 3 రోజులు అయింది, 4 రోజులు. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా, ఒక్కడు తప్ప 10లో 9 మందిని కలిశా. వాళ్ళు కూడా, వాళ్ళు గారు 2 దేశాల్ని ప్రేమించిన వారు మీరొక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరొక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ 16 వరకు సెలవని. మోదీ గారిని, అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నాను. భారత్ అనవసరంగా ఇంత వేస్ట్ చేస్తున్నదని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచ శాంతి దూత వన్ అండ్ ఓన్లీ కే పాల్. అమెరికా అధ్యక్షుడితో ఇప్పటికే ఆయన మాట్లాడేసాడు దీని మీద. ఆల్రెడీ ఫోన్లు కూడా వెళ్ళిపోయినాయి. ట్రంప్కి ఈయన ఫోన్ చేశాడు, ఆయన లిఫ్ట్ చేసి పాకిస్తాన్కి కే పాల్ వచ్చాడంటే తేడా వచ్చేస్తుంది, ఆయన రాకుండా మీరు చూసుకోండి, ఆయన అయితే నాకు చెప్పేశాడు, మీరు ఇక సైలెంట్ అయిపోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ గుప్చొప్ అయిపోండి, లేకపోతే ప్రాబ్లం అవుతుందని. ఇక ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలను ఒంటి చేత్తో ఆపేసిన పాలు గతంలో మనం చూసాం కదా. ఇరాన్కి ఆయన ఫోనేనే, మనిషి ఏమి వెళ్ళనవసరం లేదు. కానీ ఇప్పుడు మనిషి కూడా వెళ్తానంటున్నారు. ఇంకా పాకిస్తాన్కు శాంతి మంత్రం చెప్తామంటున్న పాల్. కాసేపట్లో పాక్కు కే పాల్ ప్రయాణం. పాక్కు డైరెక్ట్గా ఆయన వెళ్తాను. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారతదేశం మీద ఆయనకి ఎంత ప్రేమ చూడండి. ఎవరూ సాహసించట్లేదు పాకిస్తాన్ వెళ్ళడానికి, కానీ నేను వెళ్తానంటున్నాడు ఆయన, నేను ఆపుతానంటున్నాడు ఆయన. ఆదర్శంగా తీసుకోవాలి కదా అందరూ దీన్ని. అసలు కే పాల్ గారు అంటే ఏంటి? ఆయన ఏదనుకుంటే అది అయిపోతుంది కదా. భారతదేశానికి ఏది కావాలంటే అది నిమిషాల మీద చేసేస్తాడు ఆయన, ఎక్కువ కష్టపడడం అవసరం లేదు కూడాని. అలాంటి వ్యక్తి పాకిస్తాన్కి వెళ్తున్నాడు అనేసరికల్లా వాళ్ళు వణికిపోతున్నారు. కే పాల్ వచ్చి చెప్తే మనం ఏం చేయాలి ఇప్పుడని. భారతదేశం కూడా కే పాల్ లాంటి వ్యక్తి ఉంటే ఇంక అసలు తిరిగేలేదు, ఇంకా మన గుండెల మీద చేసి పడుకోవచ్చు అని చెప్పి కొన్ని ట్రోల్స్ వస్తున్నాయండి. అందరూ అంటున్నారని నేను చెప్పను. కాసేపట్లో పాక్ కే పాల్ ప్రయాణం మిసైల్తో కాకుండా
మాటలతో యుద్ధాన్ని ఆపపోతున్న కేఏ పాల్. ఇది బిగ్ బ్రేకింగ్. ఇప్పుడు దాకా మిసైళ్లతోటి వెళ్ళి స్థావరాలు పోయినాయి. ఎందుకు కేఏ పాల్ లాంటి వాళ్ళు ఒక మాట చెప్పేస్తే అయిపోయింది కదా. మరి మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ ఏదో చేసుకుంటే నేను చూసుకుంటాను దీని సంగతి అంటాడు ఏమైనా. ఇక పాకిస్తాన్కు కేఏ పాల్ ఎలా వెళ్ళిపోతారు? ఇది చాలా మందిలో ఉన్న డౌట్ కదా. అసలు ఎలా వెళ్తారు ఈ టైంలోని? ఎయిర్ స్పేస్ ఆపేశారు, సీలో నుంచి వెళ్ళలేరు, రోడ్డు మార్గాలు అవి కూడా అన్ని బంద్ ఉంటాయి. మరి ఆ కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి వాళ్ళు ఎవరో వచ్చారంటున్నారు కదా, ఆ బార్డర్లో ఏమైనా ఈయనకైనా పర్మిషన్ ఇచ్చి ఆ కొండల్లో చెట్లలో వాటిలో నుంచి కూడా వెళ్ళే అవకాశం ఆయన ఎలాగన్నా వెళ్ళిపోతాడు కదా. ఆయన దేవదూత లాంటి ఆయన కాబట్టి ఆయన ఏ రకంగా ఎలాగన్నా కూడా వెళ్ళగలరు. ఆయన ఎవడో ఆపలేడు కదండి. కేఏ పాల్ ఎవరు? ప్రపంచం అంతా కూడా కేఏ పాల్ని చూస్తే అసలు మామూలుగా ఉంటుందా? ఒకటి భక్తి, ఇంకోటి భయం కేఏ పాల్తో. ఈయనలో 2 షేడ్లు ఉంటాయి. ప్రతి మందికి ఒకటే షేడ్ ఉంటుంది, కానీ కేఏ పాల్లో మాత్రం 2 షేడ్లు ఉంటాయి. అందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాని గురించి మనం చెప్పనవసరం లేదు. ఎవరికి లేని షేడ్లన్నీ కూడా కేఏ పాల్కు ఉన్నాయి. సో ఈయన అందరికీ సుపరిచితుడే. సామాన్యమైన జీవితాన్ని బతికాడా? ఈ రోజు టైం బాగోక పాపం ఇలాగ ఉంటున్నాడు కానీ ఆయన మామూలు జీవితాన్ని గలిపాడు. ఆయన ఇప్పటికీ కూడా విమానాలు పోర్టులో ఉంటాయి, ఎయిర్పోర్ట్లోని ఖాళీగా. సరే, దానికి వినిపించుకోవడానికి వీటి కాటికి పాపం ఆయన డబ్బు ఏదో సీజ్ అయిపోయింది, ఇబ్బంది పడుతున్నాడు, అది అమ్మడానికి కూడా అవ్వట్లేదు అనుకోండి. ఉండడం అయితే ఉన్నాయి కదా, అది అందరికీ తెలిసిందివే కదా. ఆయన ఎన్నోసార్లు చూపిస్తానన్నాడు, చూపించాడు కూడా. అలాంటి లైఫ్ బతికాడు. కానీ ఈరోజు ఏంటంటే ప్రజల కోసం తనన్నీ వదులుకోండి, ప్రజల బాగు కోసం ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు ఆయన అడ్డుపడి ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నా భయపడకుండా ముందుకు సాగే కేఏ పాల్. ఇప్పుడు ఆయన మరి ఏ రకంగా వెళ్తాడన్నది చాలా కీలకంగా ఉంది. ఇటు భారత్ అటు పాకిస్తాన్ కూడా దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి కేఏ పాల్ ఈ టైంలో ఎలాగెళ్తారు అక్కడికని. ఇంత పటిష్టమైన బందోబస్తు ఉండగానే. ఇక పాల్ సొంత విమానంలో పాక్కి వెళ్తారా? విమానం లేదు, విమానం అక్కడ ఉండిపోయింది. మరి సొంత విమానంలో వెళ్ళాలంటే మరి ఆర్థికంగా ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉన్నదన్నది ఎవరికి తెలియదు, చూడాలి అది. లేదా గగనతలం మూసివేసినా ఎలా చేరుకోగలరు? ఇప్పుడు ఎయిర్ స్పేస్ లేదంటే వేరే దేశాల నుంచి ఏమన్నా వాళ్ళు తిరిగి వెళ్తారేమో చూడాలి. సొంత ఫ్లైటే అవసరం లేదండి, వేరే ప్రాంతం నుంచి కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఇక అరేబియా సముద్రం నుంచి కేఏ పాల్ ప్రయాణం సాగించనున్నారా? అరేబియా సముద్రం మీద నుంచి కానీ ఏమన్నా వెళ్తారా? మరి అక్కడ కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులేమో. ఏం వెళ్తాయి? పాకిస్తాన్కి ఇప్పుడు వెళ్తున్నాయో లేవో షిప్లు, అది చూడాలి. ఇంకా కాశ్మీర్ కొండలు అడవుల నుంచి కూడా వెళ్తారని ప్రచారం. ఈయన ఏ మార్గంలో నుంచి ఏ రకంగా అన్నా వెళ్ళిపోగలడు. ఆయన ఎవరు ఆపలేరు. ఎలా వెళ్ళాడో ఎలా వచ్చాడో కూడా తెలియదు. మళ్ళీ చూడండి, ఖచ్చితంగా ఓ వారం రోజుల్లో వచ్చి ఆయన ఎవరెవరితోటి ఏంటి మాట్లాడారో, ఎవరెవరిని కలిసి వచ్చారో, ఏం చెప్పారో ఆయన ప్రెస్ మీట్ పెడతారు. అప్పుడు దాకా తెలియదు. అంత జాగ్రత్తగా ఉంటాడు కేఏ పాల్. ఆయన ఏం చేసినా సరే మూడో కంటికి తెలియదు, ఆయనకి మాత్రమే తెలుస్తుంది. అసలు సమస్య లేదు ఇందులో మాత్రం. అలాంటి కేఏ పాల్. ఇక పాల్ను పాక్లోకి రాణిస్తారా? రానివ్వకపోతే వాళ్ళు ఉంటారా? కేఏ పాలా తమాషానా? ఇక కాశ్మీర్ నుంచి పాక్లోకి పాల్ ప్రవేశించనున్నారా? ఇది చాలా మందిలో ఉన్న డౌట్. కాశ్మీర్ నుంచే ప్రవేశించే అవకాశం ఉందని. మోదీ అమిత్ షాను కలుస్తానన్న పాల్. మోదీ అమిత్ షాని ముందెళ్ళి కలుస్తారు. కలిసి ఏంటి అబ్బాయి మరి మీరు విరమించుకోండి, నేను ప్రపంచ శాంతి దూతను, నేను మీరు ఈ రకంగా యుద్ధాలు చేసేస్తాము, ఎవరెవరి మీద చేసేస్తామంటే అది అయితే నేను ఒప్పుకోను. ఫస్ట్ ఏంటంటే ఈయన ఆప్షన్ ఇస్తాడు ఎవరికన్నా సరే, మీకు ఏం కావాలని అడుగుతాడు. ఇప్పుడు నేను పోటీ చేసినప్పుడు కూడా ఆ నియోజకవర్గాల్లో మీరు జాగ్రత్తగా గమనించండి, వెళ్తాడు ఆయన, వెళ్ళి అడుగుతాడు మీ నియోజకవర్గానికి ఏం కావాలి, మీ రాష్ట్రానికి ఏం కావాలి. మనం చూసాం కదా. సరే, ఆయన గెలిపించుకోలేదు, వాళ్ళు పొరపాటు, క్షమించరాని తప్పులు చేశారు వాళ్ళు అక్కడ ప్రజలు, ఆయన గెలలేదు. గెలిస్తే మరి ఆయన ఆ రాష్ట్రానికి అద్భుతంగా చేద్దరు. ఏపీకి కానీ తెలంగాణకు కానీ. ఆయన ఒక రాష్ట్రమా? ఏ రాష్ట్రం అయినా అయిందే కదా. దేశమే అయింది, ప్రపంచమే అయింది. ఇంక రాష్ట్రాలు ఊర్లు ఏంటి? పాకిస్తాన్ ఎంత పెట్ట? పెద్ద పెద్ద దేశాలు అగ్రరాజ్యాలు అమెరికాయే ఈయన సొంతం. ఈ నువ్వు అంటే ఊ అంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. అలాంటిది ఈయన వెళ్ళి అడుగుతానన్న. చూసారా ఈ కేఏ పాల్? నేను అందుకే అన్నాను వీళ్ళలో చాలా షేడ్లు ఉంటాయని. మోదీ అమిత్ షాను ముందెళ్ళి కలుస్తారు. కలిసి ఏంటి కావాలి మీకు అని అడుగుతారు. అడిగితే వాళ్ళు చెప్తారు కదా, సార్ ఇది మా పరిస్థితి పాల్ గారు అని చెప్తారు వాళ్ళు. ఈయన చెప్తాడు ఇవన్నీ కూడా, తర్వాత ప్రెస్ మీట్లో చెప్తారులేండి. నేను ముందే అవన్నీ కూడా రివీల్ చేస్తే బాగోదు, అది నేను అనకూడదు. చెప్పిన వెంటనే వాళ్ళు ఏమంటారు, ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా మట్టు పెట్టమనండి, మొన్న నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురిని అప్పచెప్పమనండి అంటే. దానికి మిసైల్ ఎందుకు అంటాడు ఈయన. దానికి మిసైల్ ఎందుకు, దానికి యుద్ధం ఎందుకు? నేను వెళ్తున్నాను కదా,
మీకు అవి కావాలా ఇంకేమైనా కావాలని అడుగుతాడు ఈయన. మరి వాళ్ళు ఏమో 3-4 చెప్తారు ఆప్షన్లో. వెంటనే ఈయన బయలుదేరతాడు. అప్పుడు ఇప్పుడు కాదు అంటే వాళ్ళతో మీటింగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వెళ్ళి ఈయన చూసుకొని వచ్చేస్తాడు. అమిత్ షాను కలిసి పాల్ ఇవి అడుగుతారు. ఇవి అడిగిన వెంటనే ఆయన అది చెప్తాడు. ఇక దాయాద్ దేశంలో పాల్ చర్చలు జరుపుతున్నారు. దానికి సంబంధించి శాంతి దూత మాటలకు పాక్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ నలుగురిని అప్పచెప్పి పాల్ గారికి ఈయనే మధ్యవర్తిత్వం అన్నది రక్షణ శాఖ మంత్రి మొన్న ఎందుకన్నాడంటే ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తున్నది. ఒకవేళ ఈయన ఫోన్ చేసాడేమో మధ్యవర్తిత్వం అంటున్నారు అందుకని కానీ పంపిస్తున్నారేమో. ఈయన వెళ్ళారు అంటే ఖచ్చితంగా వాళ్ళ నలుగురిని ఏంటి మొత్తం వాళ్ళ అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శాంతియుతంగానే అంతా చేసుకుంటూ వచ్చేస్తాడు. ఎందుకంటే చాలా జరిగినాయి కదా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆఫ్ఘనిస్తాన్ అవి యుద్ధాలు జరిగినప్పుడు ఈయన ముందున్నాడు. ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని అంతా కూడా ఒంటి చేత్తో ఆపిన వ్యక్తి అతను. భారత్ పాకిస్తాన్ ఆపడానికి ఏముంది, మోదీ గారు చెప్తారు, ఈయన వెళ్తాడు, వాళ్ళ నలుగురినో లేకపోతే 10 మందినో 20 మందినో 100 మందినో 200 మంది తీసుకొచ్చేస్తారు. ఇంక మిసైల్తో పని లేదని చెప్పి కేఏ పాల్ గారు చెప్తున్నాను, నేను చెప్పడం కాదండి. కేఏ పాల్ గారు ఇచ్చిన సందేశం ఇది, శాంతి దూత ఇచ్చిన సందేశం. మరి ఈ సందేశాన్ని మీరు విన్నారు కాబట్టి మరి కేఏ పాల్ గారు ఏం మాట్లాడతారో, ఈయన ఏ రకంగా దీన్ని సాల్వ్ చేస్తారో, ఒక్క తుపాకీ గుండు పేలకుండా ఒక్క ప్రాణం పోకుండా శాంతి మంత్రంతో పాకిస్తాన్ని ఎలాగా మెడలు ఉంచి ఆ ఉగ్రవాదులను తీసుకొచ్చి ఎలాగ అప్పచెప్తారో అన్నది ఒక 48 గంటల్లో తెలియనుంది. దీనికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మోడీ గారితో మీటింగ్ అయిపోయినట్టు లేకపోతే ఫోన్లోనే మాట్లాడతారు. ఎందుకంటే ఈయనకి మోదీ గారికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడేంత ఖాళీ కూడా ఉండకపోవచ్చు. ఫోన్లో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలంటే అది చేసేస్తాడు ఈయన పాకిస్తాన్ వెళ్ళిన వెంటనే మీడియా అంతా కూడా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈయన ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది, మరి రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరెవరిని పట్టుకొస్తారు, ఈయన ఏ రకంగా వస్తాడు బ్యాక్కి అక్కడికి వెళ్తే, లేదా ఇక్కడి నుంచే ఫోన్లో మాట్లాడి ఈయన ఎప్పుడంటే ఇంట్లో నుంచి ఎక్కువ చేస్తుంటాడు. బయట తిరిగితే తనకి సెక్యూరిటీ ప్రాబ్లంలు అవి ఉంటాయి. బయట ఎక్కువగా ఎప్పుడో తప్పించి ఈయన రారు. ఎందుకంటే ఇంట్లో నుంచి ఫోన్ చేస్తే కాదు చాలు కదా, ప్రధానమంత్రికి ఫోన్ చేస్తే ఏముంది, నేను కేఏపాలంటే చాలు ఇంకా గడగడ ఆడిపోతారు కాబట్టి ఇంకా సాల్వ్ అయినట్టే అని చెప్పి కేఏ పాల్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మేమంటాం కాదు, ఎందుకంటే ఇంత సీరియస్ ఇష్యూలోని కేఏ పాల్ గారు ఈ రకంగా మాట్లాడడం అన్నది ఇంకా కొంత అందరికీ కూడా రిలీఫ్ ఇచ్చినట్టే. ఈయన మాటలు కానీ ఈయన చెబుతున్నవన్నీ కూడా ఈ టెన్షన్ వాతావరణంలో కూడా రిలీఫ్ ఇచ్చే క్యారెక్టర్ ఒకే ఒకటి, ఓన్లీ వన్ అండ్ ఆల్, కేఏ పాల్.